హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచెస్ కాన్సెప్ట్. దిస్ ఇస్ యువర్ సచెస్ సార్. మనకి రీసెంట్గా పడ్డ ఎన్టీపీసీ ఇంటర్మీడియట్ డిగ్రీ మీద ఎగ్జామ్స్ మేబీ మనకి ఏంటంటే ఏప్రిల్లో కానీ మేలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలామంది అడుగుతారు మా స్టూడెంట్స్ ఏ విధంగా అంటే సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ సిలబస్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, అసలు పోస్టులు ఏంటి, చిన్న క్లారిటీ అడుగుతున్నారు. దానికోసం ఎలా పడుతుందో ఎగ్జామ్ ఎప్పుడో అండ్ ఆల్సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని పడ్డాయో లాస్ట్ టైం ఎగ్జామ్ చిన్న క్లారిటీ ఇస్తా బావినాను. నువ్వు ఇది ప్రిపేర్ అయితే పక్కా చెప్తాను కదా, ఎన్టీపీసీ 1 నువ్వు పక్కా క్వాలిఫై అవుతావు. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీపీసీ 2 నేను ప్లాన్ చేస్తా. మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఎన్టీపీసీ 1 అంటే ఇంటర్ మీద డిగ్రీ మీద ఎలా అప్రోచ్ అవ్వాలి, తక్కువ టైంలోనే మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే క్వాలిఫై అవుతామో క్లారిటీ ఇస్తా. ఓకేనా? అండ్ ఇది బాబిను హౌ టు క్రాక్ ద ఎన్టీపీసీ 24-25 ఈ ప్లాన్ కూడా జస్ట్ 9 డేసే. సార్ ఎందుకు సార్ 90 అంటున్నామంటే మనకి ఏప్రిల్లో మే క్లారిటీ లేదు కాబట్టి 100 పక్కన పెట్టే 1 మంత్ మనకి రివిజన్ కావాలి కాబట్టి 3 months ఆర్ దేర్. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు చాలు మనకి. ఈ 3 నెలల తర్వాత చేసిన తర్వాత ఏం చదవవో దాని రిప్రెషన్ కోసం 1 month ఇచ్చుకుందాం మనం. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు బావిను ఇది పక్కా నువ్వు పాటిస్తే పక్కా నువ్వు 70+ స్కోర్ చేయొచ్చు. సో అదేంటి అలా అనేసావంటే ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తా ఏ చాప్టర్లో ఏం పడ్డాయో. ఓకేనా? మినిమం ఏం పడ్డాయో చిన్న క్లారిటీ ఇస్తా. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఇది పక్కా నువ్వు ఫాలో అయితే పక్కా నువ్వు క్వాలిఫై అయిపోతావు. ఓకేనా? ఫిక్స్ అవ్వు. అయితే ఫస్ట్ అసలు ఇప్పుడు పడిన నోటిఫికేషన్, అందులో పోస్టులు ఎన్ని, డిగ్రీ మీద ఏముంటుంది, ఏ పోస్ట్కి ఎగ్జామ్స్ ఏముంటాయి, టైపింగ్ దేనికి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను క్లారిటీ ఇస్తున్నా బావిని. ఫస్ట్ మనకి బావినిది మనకి సార్ మనకి పడ్డ పోస్టులు మొత్తం కూడా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ పడిందాం మనకి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇదే క్యాలెండర్ మనకి మళ్ళీ 2025 జూలైలో మళ్ళీ పడుతున్నాయి. నువ్వేం డిసప్పాయింట్ అవ్వద్దు. మనకి ఇక్కడ నుంచి రైల్వే బోర్డు ప్రతి ఇయర్ కూడా నోటిఫికేషన్ పక్కా ఇస్తుంది కాబట్టి నువ్వు ఏం ఫీల్ అవ్వద్దు. మనం పక్కా జాబ్ కొడదాం, ఫిక్స్ అయిపో. ఫస్ట్ ఒకసారి మనకి చేస్తుంది ఆర్ఆర్బి అమ్మ. పడ్డ ప్రతి పోస్ట్ ఆర్ఆర్బి, నాట్ ఆర్ఆర్సి, ఆర్ఆర్బి అమ్మ. తర్వాత జాబ్ రోల్ గ్రాడ్యుయేట్ లెవెల్ అమ్మ, చీఫ్ కమర్షియల్ క్లర్క్, అవన్నీ ఉన్నాయి పోస్టులు, ఇవన్నీ పక్కన పెట్టి. అండ్ జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా ఎక్కడన్నా చేయొచ్చు మనం పెట్టిన బోర్డు బట్టి. మనకి డిగ్రీ మీద ఏమో మనకి 8113 పోస్టులు పడ్డాయి. ఎన్నమ్మా? 8113 పోస్టులు పడ్డాయి. ఇంటర్ మీద ఏమో మనకి 3440 పోస్టులు పడ్డాయి. ఓకేనా? ఎగ్జామ్ కూడా మనం ఆన్లైన్ అమ్మా. ఆ డేట్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనకి మేబీ ఈ డేట్ మనం ఏప్రిల్ టు మే చెప్పగలం. ఆ ఛాన్స్ ఉంది మనకి చూసుకున్న దాన్ని బట్టి అయితే. ఓకేనా సార్? మళ్ళీ చాలా మంది డౌట్, సార్ దేనికి CBT 1 ఉంది, దేనికి CBT 2 ఉంది, దేనికి టైపింగ్ టెస్ట్ ఉంది, క్లారిటీ కావాలి అందరికీ. అవునా కాదా? సరే, నెక్స్ట్ పేరుకి వెళ్దాం మనం. ఫస్ట్ విను, దీని యొక్క ఏజ్ లిమిట్ చూద్దాం. ఏజ్ లిమిట్ దీనికేమో ఇంటర్మీడియట్ డిగ్రీ మీద ఉన్నాయి. ఇంటర్ మీద ఎనీ గ్రూప్ అమ్మ, ఎనీ గ్రూప్ ఇంటర్ మీద ఉంది, డిగ్రీ మీద ఉన్నాయి. ఓకేనా? ఏజ్ ఏమో మనకి యూఆర్కి ఏమో 18 స్టార్ట్ అవుతుందమ్మా, 33 సంవత్సరాలు వస్తుంది యూఆర్కి. ఓకేనా? ఓబీసీకి 36, SC ST 40 ఇస్తున్నారమ్మా. కాబట్టి పెద్ద మ్యాటర్ ఏం కాదు, బాగుంది. ఓకేనా? అండ్ బావిను మనకి నెక్స్ట్ ఫస్ట్ CBT 1 రాయాలి. అది క్వాలిఫై అయిన తర్వాత మనకి CBT 2 ఉంటుందమ్మా. CBT 2 ఆ స్కిల్ టెస్ట్. మళ్ళీ స్కిల్ టెస్ట్ మీనింగ్ ఏంటంటే కొన్ని పోస్టులు మనకి ఏంటంటే టైపింగ్ ఉంది నాన్న, టైపింగ్ ఉంది, కొన్ని టైపింగ్ ఉంది. మళ్ళీ డౌట్ అందరికి, సార్ టైపింగ్ ఉంది, ఓకే, దానికి సర్టిఫికేట్ కావాలా వద్దా అని మెన్షన్ ఉంది. అవునా? అసలు అవసరం లేదు. వాడికి కావాల్సింది 1 minute 35 words కొట్టాలి అంతే. అంతేగాని నీ టైపింగ్ టెస్ట్ ఉందా లేదా, ఆ సర్టిఫికేట్ ఉందా అవసరం లేదు వాడికి. సార్ ఇంకా డౌట్, సార్ ఎప్పుడు సార్, ఏ పోస్ట్ సార్ అడుగుతున్నాగా నువ్వు, దాన్ని నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? చూడు సార్ ఇందులో కొంచెం బావిను సార్. ఇదేమో ఎగ్జామ్ CBT 1 ప్యాటర్న్, ఈ CBT 2 ప్యాటర్న్ సార్. కొంచెం బావిను. CBT 1లో మనకి జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్. ఎంతమ్మా? 40 మార్క్స్. బాగా చెక్ చేయి. 40 మార్క్స్లో మళ్ళీ ఇక్కడ మనకి ఈ జనరల్ అవేర్నెస్లోని ఒక 10 నుంచి 15 మార్క్స్ అమ్మా. 10 నుంచి 15 మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ఓకేనా? ఇది మర్చిపోద్దు మీరు. 10-15 అవన్నీ కూడా NCERTs ఉంటాయి, NCERT ఉంటాయి. ఓకే? అంటే CBT 1లో మొత్తం మనకి ఏంటంటే 100 మార్కులు అమ్మా. అందులో 40 ఏమో జనరల్ అవేర్నెస్. మళ్ళీ డౌట్, సార్ అందులో నేను దేని చదవాలి ఎక్కువగా, దేన్ని ఫోకస్ పెడితే ఎక్కువ నాకు క్లారిటీ వస్తుందో అడుగుతున్నావు కదా నువ్వు. కాసేపు వెయిట్ చేయి, అది కూడా క్లారిటీ ఇస్తా. హిస్టరీ నుంచి ఎన్ని పడ్డాయి, జాగ్రఫీ ఎన్ని, కరెంట్ అఫైర్స్ ఎన్ని, లాస్ట్ టైం, దాన్ని బట్టి నేను చెప్తా. కాసేపు వెయిట్ చేయి.
ఓకేనా. చల్లమ్మా మ్యాథమెటిక్స్ అందులో 30 మార్క్స్ మనకి. అంటే ఇందులోనే మనకి ఏంటంటే 27 మార్కులేమో అర్థమెటిక్ ఉంటుందమ్మా, ఒక 3 మార్క్స్ ఏమో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. లైక్ మెన్సురేషన్, జామెట్రీ, పాలినామియల్స్, తర్వాత ఏమో 2D 3D అండ్ ట్రిగ్నోమెట్రీ అవన్నీ కలిసి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ అమ్మా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనకి 30 మార్క్స్. ఆ మొత్తం కలిస్తే మనకి ఎంత 100 మార్కులకి క్వశ్చన్. ఓకేనా. మొత్తం టైం ఏమో 90 మినిట్స్ పడుతుంది మనకి. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీ సిబిట్ 2 ఉంది మనకి. ఇక్కడ మళ్ళీ మొత్తం మారింది. ఈసారి ఇక్కడ 120 మార్క్స్ నాన్న. ఎంత 120 మార్క్స్. ఈసారి జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 50 మార్కులు. ఇందాకేమో 40 మార్కులు. అది ఎప్పుడు మనకి సిబిటి 1లో 40 మార్క్స్, సిబిటిలో మనకి 50 మార్కులు. అంటే 10 పెరిగాయి కదా మనకి, అవునా. నెక్స్ట్ అమ్మా మ్యాథమెటిక్స్ మనకి బాగా విను. మ్యాథమెటిక్స్ అందులోంచి 35 మార్కులు మనకి. ఇన్నిసారి 30 ఏమో అర్థమెటిక్ ఉంటుంది, ఒక 5 మార్క్స్ ఏమో లైక్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందమ్మా, ప్యూర్ మ్యాథ్స్. ఓకే. నెక్స్ట్ సేమ్ రీజనింగ్ ఏమో 35, మొత్తం 120. గమనించావా ఇక్కడ 100 క్వశ్చన్కి 90 నిమిషాలే, ఇక్కడ 120 కూడా 90 నిమిషాలే. వాడి ఫీలింగ్ ఏంటంటే ఈ ముందు ఎవరు క్వాలిఫై అయ్యారో ఆ తోపులని ఫీలింగ్ ఆడికి, దానివల్ల నెక్స్ట్ పెంచుతాడు. ఓకేనా. అది కూడా 90 మినిట్సే, కానీ క్వశ్చన్ 120. ఇక్కడ మనకి 1/90 మార్క్ ఉంది. అంటే ఏంటి, మనం 3 తప్పులు చేస్తే 1 మార్క్ పోద్ది. అంటే 33.33 నెగిటివ్ ఉందా మనకి ఇండైరెక్ట్గా. ఓకేనా. కాసేపు వెయిట్ చేయి, నేను క్లారిటీ ఇస్తాను నీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్ ఏంటి, నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ ఇస్తా. ఓకేనా. కొంచెం వెయిట్ చేయి. నెక్స్ట్ ఫస్ట్ మనకు అర్థమెటిక్ కదా, మనం అర్థమెటిక్ని ఇలా విడగొట్టాం మనం. ఎలాగా సార్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. చాలామంది స్టార్టింగ్ గో టు రేషియో ప్రపోర్షన్ అది వెళ్ళిపోతున్నారు, బట్ టైం వేస్ట్ అవుద్ది నీకు. నువ్వు ఎందులోకి వెళ్ళినా మెయిన్ నీకు కావాల్సింది పార్ట్ 1 నాన్న. ఏం కావాలి మనకి, పార్ట్ 1. ఇదే బేసిక్ మొత్తం. ఇది ఎంత బాగా నేర్చుకుంటావో ఇవన్నీ చేయొచ్చు నువ్వు. చాలామంది ఒక ఆర్డర్ ఫాలో అవ్వట్లే. ఒకడు వచ్చి ఈ ప్రిపేర్ అవుతాడు, నెక్స్ట్కి వెళ్తాడు, సంబంధం లేదు అసలు. వీళ్ళందరూ హెడ్లు, ఆ పార్ట్ మొత్తాన్ని హెడ్ ఇవన్నీ కూడా. ఓకేనా. మనం ఎప్పుడు కూడా నెంబర్ సిస్టమ్ నేర్చుకోవాలి, తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ బాగా నేర్చుకోవాలి. ఓకేనా. ఇది పూర్తయిన తర్వాత మనకి పార్ట్ 2కి రావాలి, తర్వాత పార్ట్ 3, తర్వాత పార్ట్ 4, తర్వాత పార్ట్ 5, తర్వాత పార్ట్ 6. ఓకేనా. సార్ ఇందులో ఏముంటాయంటే నాన్నగారేమో పర్సంటేజ్, అందులో కొడుకులందరూ కూడా ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, డిస్కౌంట్, ఇన్స్టాల్మెంట్, బ్యాంకర్ డిస్కౌంట్ అవన్నీ ఉంటాయమ్మా. ఇది పార్ట్ 2. ఇది హెడ్ మనకి రేషియో ప్రపోర్షన్స్. ఇందులో మెయిన్ హెడ్ రేషియో ప్రపోర్షన్స్, దాని కొడుకులేమో పార్ట్నర్షిప్ ఏజెస్ అమ్మా, యావరేజెస్. తర్వాత ఏమో టైమ్ అండ్ వర్క్, పైప్ సిస్టమ్స్ అండ్ చైన్ రూల్. ఇదేమో టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్ వినలే, ట్రైన్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రిలేటివ్ స్పీడ్ ఉంటాయి. సార్ అంతా ఓకే సార్, ఆడి మీ దగ్గర చూసాం మేము, మీరే ఫస్ట్ టైం ఇలా విడగొట్టారు సార్, చాలా బాగుంది ఫీల్ అవుతున్నాం. కానీ ఎన్ని పడుతున్నాయి క్లారిటీ కావాలిగా నీకు. ఫస్ట్ మైండ్లో పెట్టుకో, మన మెయిన్ మోటో ఏంటంటే, మెయిన్ మోటో మనది ఏంటంటే ఏంది, CBT1 క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. సరే ఇది ఓకే, ఇది నీకు అర్థమైంది ఆల్రెడీ. నీకు ఇది ఈ విధంగా కావాలనుకుంటే దీని యొక్క లింక్స్ ఉన్నాయి మన దగ్గర. పార్ట్ 1 లో కాస్ట్కి జస్ట్ 110 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయలు చొప్పున మన యాప్లో సచాస్ కాన్సెప్ట్ అనే యాప్లో మొత్తం కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ లింక్ నీకు కావాలితే డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయమ్మా, అందులో యాడ్ అవ్వచ్చు మీరు. అండ్ అది కాకుండా సార్ మా గ్రూప్స్ ఉన్నాయి, అర్థమెటిక్ రీజనింగ్ గ్రూప్స్ ఉన్నాయమ్మా టెలిగ్రామ్, అందులో యాడ్ అయితే మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తుంటాం మేము. ఓకేనా. అవన్నీ చూసుకోండి. ఇప్పుడు రా సార్, లాస్ట్ టైం ఎగ్జామ్లో ఏం పడ్డాయి. ఫస్ట్ పర్సంటేజ్ నుంచి అన్నీ కూడా బేసిక్ లెవెల్ ఇస్తాడు బాబిను. పర్సంటేజ్ 1 మార్క్ అమ్మా. అంటే గమనించ పార్ట్ 2 1 మార్క్, మినిమం 1 మార్క్, మ్యాక్సిమం 2 మార్క్ ఛాన్స్ ఉంది. ఓకేనా. CBT1 అమ్మా, స్టేజ్ 1. నెంబర్స్ చెప్పిన కాబట్టి నెంబర్ సిస్టమ్ 3 మార్క్స్ పడుతుంది, 3 మార్క్స్ పడుతుంది. నెంబర్ సిస్టమ్ 3 మార్క్స్ పడుతున్నాయి. నెక్స్ట్ గమనించావా LCMSF 2 or 3 మార్క్స్ పడుతున్నాయి. గమనించావా మనకి పార్ట్ 1 నుంచి దగ్గర 5 to 6 మార్క్స్ పడుతున్నాయమ్మా, ఓన్లీ పార్ట్ 2 నుంచి, పార్ట్ 1 నుంచే. ఈ మొత్తం కూడా పార్ట్ 1 ఆడి చెప్పాను నేను, మనకి పార్ట్ 1 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది నువ్వు ఎంత బాగా నేర్చుకుంటావో నీ క్వాంట్ రావాలా వద్దని చిన్న క్లారిటీ వస్తుంది నువ్వు. ఓకేనా. అంటే మనకేంటి, జస్ట్ మనకి పార్ట్ 1 నుంచి మనకి ఎంతమ్మా 5 మార్క్స్ పడుతున్నాయి. నెక్స్ట్ అమ్మా పర్సంటేజ్ 2, టైం అండ్ వర్క్ పక్కన పెట్టే చూడు. మళ్ళీ SSCI ఎంత మనకి 2-3 మార్క్స్ అమ్మా, అవునా. తర్వాత ప్రాఫిట్ లాస్ 2 మార్క్స్. ఓకేనా. ఇక్కడ బావిను సార్ ఇది పార్ట్ 2, ఇది
పార్ట్ 2, ఇది పార్ట్ 2, 1, 5 ఎంత మొత్తం 7 మార్క్స్ పడుతున్నాయి. అవునా? అంటే ఏంటి సార్, లాస్ట్ టైం మనకి ఓన్లీ పార్ట్ 2 నుంచే 6 to 7 మార్క్స్ పడుతున్నాయి. 7 మార్క్స్ పడుతున్నాయి. ఓకేనా? కొందరు ఫీల్ అవుతారు, ఎందుకు కొన్ని చాప్టర్ లేవు కదా, అలా ఫీల్ అవ్వద్దు. వాడి ఫోకస్ గమనించావా? వాడి ఫోకస్ మెయిన్ హెడ్ ఇచ్చాడు, మెయిన్ హెడ్ల కిందే. ఓకేనా? తర్వాత టైమ్ అండ్ వర్క్ మనకి ఎంత 2 and 3 మార్క్స్ పడుతున్నాయి. గమనించావు లేదో నీకు? టైమ్ అండ్ వర్క్ కూడా టైమ్ అండ్ వర్క్, హెడ్ టైమ్ అండ్ వర్క్. తర్వాత మనకి ఏంటమ్మా, పైప్ సిస్టమ్స్ ఇస్తాడు, పైపులు గొట్టాలు, చైన్ డోలు, అవన్నీ కలిపి మనకి 2-3 మార్క్స్ పడుతున్నాయి. మొన్న లైవ్ చెప్పాను నేను, టైమ్ అండ్ వర్క్ వితౌట్ ఫార్ములా, ఎక్కడా కూడా ఒక ఫార్ములా లేకుండా జస్ట్ ఒక 3 లైన్ పెట్టి అందరూ భయపడి మొత్తం చెప్పారు దబ్బా. అది కావాలితే మన లైవ్లో చూసుకుని లైవ్లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ బాగా గమనించు. తర్వాత ఏమో టైమ్ అండ్ డిస్టెన్స్, అంటే ఇందులోనే టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్ అండ్ బోట్స్ కవర్ అవుతాయి. అవి 3 మార్క్స్ పడి లాస్ట్ టైం. మెన్సురేషన్ 1 మార్క్ అండ్ 2D 3D. అసలు దీన్ని ఫార్ములా యూజ్ చేయొద్దు నువ్వు ఎప్పుడు కూడా, పై యూజ్ చేసుకో. ట్రిగ్నోమెట్రీ 3 మార్క్స్ పడ్డాయి, యావరేజ్ 1 or 2 మార్క్స్ పడ్డాయి, స్క్వేర్ రూట్ 2 మార్క్స్ పడ్డాయి. మళ్ళీ స్క్వేర్ రూట్ మీనింగ్ ఏంటి మనకి? పార్ట్ 1 మళ్ళీ, అంటే 8 మార్క్స్ పడుతున్నాయి ఇక్కడ మనకి. పార్ట్ 1 ఎందుకంటే ఫైన్ ద స్క్వేర్ రూట్, ఫైన్ ద క్యూబ్ రూట్ కాబట్టి. రేషియో ప్రపోర్షన్స్ మొత్తం 1 or 2 మార్క్స్, మొత్తం మనకి ఎన్ని మార్క్స్? 30 మార్కులమ్మా. ఓకేనా? చెక్ చేస్తావా? ఇవన్నీ కూడా లాస్ట్ టైం మనం చేసిందే ఈజీ లెవెల్ పడుతున్నాయి, ఈజీ లెవెలే. ఇక్కడ మనం మెయిన్ కావాల్సింది ఏంటంటే సార్ టైం మేనేజ్మెంట్. సార్ బాగానే చెప్పు, అది ఎలా సార్ అంటే ఇక్కడ ఏం లేదు. మనం ఎవ్రీడే ఈవినింగ్ రైల్వే స్పెషల్ కింద ఈవినింగ్ 6 గంటలకి లాస్ట్ టైం రైల్వేస్లో ఏం పడ్డాయో అది ఏంటి మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి అన్ని కలిపి ఈవినింగ్ ఎవ్రీడే 6 o'clock లైవ్ ఉంటుంది మన ఛానల్లోని. అది నీకు చాలా యూజ్ అవుద్ది. అవన్నీ కూడా లాస్ట్ టైం ప్రీవియస్ ఇయర్. ఇక్కడ టైం ఎలా సింక్ అవుద్ది అంటే సార్, ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తాను, నువ్వేం చేస్తావు? ట్రై చేస్తావు, టైప్ చేస్తావు, కామెంట్ చేస్తావు, ఇవన్నీ టైం అవుతాయిగా. కానీ ఎగ్జామ్లో నీకు టైం సేవ్ అయిపోద్ది ఇవన్నీ చేయవు కాబట్టి నువ్వు. ఓకేనా? ఇది మెయిన్. అంటే ఏంటి సార్, మనకి మ్యాథమెటిక్స్ నుంచి మనకి ఈ విధంగా వస్తుందమ్మా. పర్సంటేజ్, నెంబర్ సిస్టమ్, HCF, LCM, టైమ్ అండ్ వర్క్, CISI, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ లాస్, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, యావరేజెస్, స్క్వేర్ రూట్, రేషియో. మొత్తం ఎంత మనకి సార్? మొత్తం 30 మార్కులు పడుతున్నాయి సార్ మనకి. ఎంతమ్మా? 30 పడుతున్నాయి మనకి. కాబట్టి మనం దేని మీద ఫోకస్ చేయాలి, క్లారిటీ ఇస్తున్నాం. మెయిన్ మనకు కావాల్సింది ఆ 6 హెడ్లు కావాలి. ఎవరు? నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. గమనించావా? నేను ఎలా స్పిట్ చేశానో అలాగే పడుతున్నాయి ఇవన్నీ. నేను ఏమనలేదు, మనకి రైల్వే బోర్డు ఇచ్చింది, ఇది రైల్వే బోర్డు ఇచ్చింది ఎలా పడుతున్నాయని. ఓకేనా? ఇది మనకి మ్యాథమెటిక్స్. నువ్వు భయపడే అవసరం లేదు. నేను మ్యాథ్స్ పరంగా, రీజనింగ్ పరంగా నేను చూసుకుంటా. నేను NTPC ఎగ్జామ్ టైం కల్లా నీతో నేను ఒక 10,000 బిట్లు చేయంత, 10,000 బిట్లు లైవ్లోనే. ఓకేనా? నెక్స్ట్ సరే అయిపోయింది. నెక్స్ట్ రీజనింగ్ అమ్మ. మనకి వరకు మాట చెప్పాడు, గమనించావా? రీజనింగ్లోనేమో రీజనింగ్ ఏంది? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటున్నాడు మనకి. అవునా? ఇందులో వస్తుంది వర్బల్, నాన్ వర్బల్. వర్బల్ మీనింగ్ ఏంటమ్మా? మనం దేని ఆన్సర్ అయితే చెప్పగలము, రాసి చూపించగలము, అవన్నీ కూడా మనకి ఏంటమ్మా? వర్బల్. దీని మీనింగ్ ఏంటమ్మా? మనం దేని ఆన్సర్ అయితే చూపించగలం. బావిను ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ కావాలబ్బా, ఇదేగా. చెప్పగలవా? చెప్పలేంగా. చూపించగలవగా. అంటే మనకి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, ఎంబెల్ డయాగ్రామ్, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సార్ మరి ఇందులో ఎలా పడ్డేస్తారు సమ్స్? ఇది చూడసారి. మనం దీన్ని గమనించావా? జనరల్ ఇంటెలిజెన్స్ ఇందులోని లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ ఇలా విడగొట్టుందని మన కోర్సులో కూడా ఆల్రెడీ ఇది రిలీజ్ అయిపోయిందమ్మా. చాలా బాగా రిలీజ్ అయిన 1 డేలోనే ఎంతమంది కొన్నారు? 400 మెంబర్స్ కొన్నారు ఇక్కడ. అవునా? ఇవి రిలీజ్ అవుతున్నాయి, చూసుకోండి ఒకసారి. ఇందులో ఎలా పడ్డాయంటే కొంచెం బావిను పజిల్స్ 3 మార్క్స్ పడ్డాయంట. అంటే మీనింగ్ ఏంటంటే 3 మార్క్స్ మీనింగ్ ఏంటంటే అక్కడ నెంబర్ పజిల్స్ ఉంది అండ్ ఆల్సో ఫిగర్ పజిల్స్ ఉన్నాయి. 3 మార్క్స్ పజిల్స్. నెక్స్ట్ సిలోజిజం పక్కా 3 మార్క్స్ అమ్మా. ఓకేనా? వెన్ డయాగ్రామ్ సూపర్, 3 మార్క్స్. ఈ రెండు కాంబినేషన్. సెంటెన్స్ అరేంజ్మెంట్ లైక్ డిక్షనరీ ఆర్డర్ అమ్మా, 3 మార్క్స్. ఓకేనా? ఇది బావిను. ఇది మనకి మెయిన్ ఇక్కడ కొంచెం బావిను. ఇది మనకి అనలిటికల్ లాజికల్ రీజనింగ్ అంటారు దీన్ని మనం. ఓకేనా? స్టేట్మెంట్, అజంప్షన్, కంక్లూజన్. మొన్న చేసే ఒక లైవ్ చాలా బాగా వచ్చింది. అందరూ అన్నారు సార్ ఫస్ట్ టైం చాలా బాగా అర్థమైందని. దాని నుంచి మనకి ఎంత మొత్తం 3 మార్క్స్ పడుతున్నాయి. అవన్నీ కూడా ఈజీ పడుతున్నాయి. ఓకేనా? ఆల్ఫా న్యూమెరిక్ సిరీస్ అమ్మా, అది కూడా మన యాప్లో ఉంది. అది ఎంత మనకి 1 మార్క్ పడుతుంది. ఎనాలజీ ఇక్కడ ఏమొస్తాయంటే నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ, పోలిక పరీక్ష. నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ, ఫిగర్ అనాలజీ, కంప్లీషన్స్ వస్తాయి.
అవన్నీ మనకి 1 మార్కు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఓకేనా 3 మార్క్స్, చాలా ఎక్కువ పడుతున్నాయి, బాగా చూసుకోండి ఒకసారి. డైరెక్షన్ 6 డైరెక్షన్ అంటే మనకి అదేమో 2 మార్క్స్ పడుతున్నాయి. బ్లడ్ రిలేషన్స్ మనకి 1 మార్క్ పడుతుంది మినిమం. బ్లడ్ రిలేషన్స్ ఓకేనా 2 వచ్చాయి మనకి ఓకేనా 1 మార్క్, 2 మార్క్స్ అయితే మీనింగ్ 2 మార్క్స్ అమ్మా ఓకేనా. ఆడ్ 1 అవుట్ అంటే భిన్న పరీక్ష 2 మార్క్స్. ఇందులో కూడా మనకి వర్డ్ అంటే పదాలు భిన్న పరీక్ష, లెటర్ భిన్న పరీక్ష, అది కాకుండా నెంబర్ కూడా ఉంటుందమ్మా ఓకేనా, అది 2 మార్క్స్. సీటింగ్ అరేంజ్మెంట్ అంటే మనకి 1 మార్కు. కోడ్ డీకోడింగ్ మనకి ఎంతమ్మా 1 మార్కు. ఈ మొత్తం 1 మార్కులు పడుతున్నాయి. ఇక్కడ కొంచెం చూసుకోండి, మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కొంచెం మోడరేట్ అవుతున్నాయి, మోడరేట్ కింద ఇవన్నీ మోడరేట్ అవుతున్నాయి. చెక్ చేయి, ఇవన్నీ ఏంటమ్మా సెంటెన్స్ అరేంజ్మెంట్ అవుతుంది మనకి, అండ్ వెన్ డయాగ్రామ్స్ అవుతుంది. రిమైనింగ్ మొత్తం కూడా సింపుల్గా ఇస్తాడు. నేను చిన్న క్లారిటీ ఇస్తున్నా, మనకి క్వాంటరైజ్ని బయటికి వెళ్దబ్బా, మనకి ఇంబిల్డ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి అది కరెక్ట్గా ప్రిపేర్ అవ్వడం సింపుల్ చేసి దీన్ని నువ్వు కంగారు పడక. క్వాంట్ అండ్ రీజనింగ్ పరంగా నీకు 1 మార్కు బయటికి పోయి నేను హెల్ప్ చేస్తా. ఎవ్రీడే ఈవినింగ్ 6 గంటల పిఎంకి ఓకేనా, ఈ టైం లైవ్ పెడతా. 1 డే అర్థమెటిక్, 1 డే రీజనింగ్ పెడతా. ఏది మిస్ అవ్వద్దు, మనం చూద్దాం ఎందులో జాబ్ ఇది ఓకేనా, పక్క అయిపోద్ది. నువ్వు CBT1 క్వాలిఫై చేయి, క్వాలిఫై అయిపోతావు. నెక్స్ట్ గట్టిగా ప్లాన్ చేద్దాం ఇంకా మనం ఓకేనా. ఓకే దెన్ అంటే మనకి ఈ విధంగా వస్తున్నాయి ఇందులోంచి ఎక్కువ పడ్డ లాస్ట్ టైం. ఇది నీ ఓన్ కాదమ్మా, లాస్ట్ టైం మనకి ఇచ్చిన రైల్వే బోర్డు. ఈ నెక్స్ట్ గమనించావు లేదో సార్ జనరల్ ఇంటెలిజెన్స్ ఎలా పడుతుంది నీకోసం రెడీ చేసిన బాబీను సార్. హిస్టరీ ఏమో 6-7 మార్క్స్ పడుతుంది సార్. హిస్టరీ అంతా మనకి 6 to 7 మార్క్స్ పడుతుంది. అండ్ జాగ్రఫీ 5 మార్క్స్ పడుతుందమ్మా. కెమిస్ట్రీ బావిను ఇక్కడ ఈ 3 మెయిన్ మనకి. కెమిస్ట్రీ ఓకేనా ఎంతగా దగ్గర 10 మార్కులు వేసుకో, 9-10 మార్కులు పడతాయి. ఇవన్నీ కూడా మనకు కావాల్సింది ఎన్సీఆర్టీ. ఏంటమ్మా ఎన్సీఆర్టీ పడుతున్నాయి ఈ 3 కూడా, అసలు మిస్ అవుద్ది. ఇప్పుడు 10 పడుతున్నాయి, 2కేమో 15 పడతాయి ఓకే. తర్వాత మనకి కంప్యూటర్ అమ్మా చూసుకోండి, కీస్ ఉంటాయి కదా మనకి, మనం ఏం డిలీట్ చేయాలంటే ఏం చేయాల్సి అంతే, ఇక్కడ కీస్ ఉంటాయి, అదేమో 4 మార్క్స్. అండ్ పాలిటీ 1 or 2 మార్క్స్. ఇక్కడ మెయిన్ ఫోకస్ పెట్టాల్సింది 3 అవి. ఒకటి స్టార్ జీకే 8-9 మార్క్స్, ఈ స్టార్ మార్క్స్ మనకి. అండ్ కరెంట్ అఫైర్స్ అమ్మా, అండ్ ఆల్సో ఇది. సార్ మరి రిమైనింగ్ వద్దా సార్ అంటే వద్దని చెప్పట్లేదు నేను, అవన్నీ ప్రీవియస్ కావాలి, మైండ్లో పెట్టుకో, ప్రీవియస్ మాత్రం కావాలి. ఎందుకంటే మన ఎస్టిమేట్ చదవడానికి అవ్వదు. అండ్ జాగ్రత్త చాలా పెద్దవి గ్రూప్స్ లెవెల్ ఉంటాయి మనకు అన్నీ కూడా. నేనేమంటున్నా ఇక్కడ బాబీను ఇదొక 10, ఇదొక 9, ఇంకొచ్చి 10, 9 అండ్ 12 మొత్తం 31 మార్క్స్ మనకి ఎక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. సార్ మరి వదిలేమంటావా? వదలద్దు. లాస్ట్ టైం ఎగ్జామ్లో ఏం పడ్డ ప్రీవియస్ వచ్చాయి. ఎక్కువ రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్రీవియస్ కావాలి, ప్రీవియసే కావాలి, దాన్ని ఫోకస్ పెట్టు. ఈ 3 మా చూసుకో. మళ్ళీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందమ్మా, మనకి రైల్వే ఎప్పుడు కరెంట్ అఫైర్స్ 6 months అవ్వడు, 2 years ఇస్తారమ్మా, 2 years 2 years కాబట్టి చూసుకున్నా సరే 2 years వరకు ఓకేనా. ఇది లాస్ట్ టైం ఇలా పడింది. నేను ఒక లింక్ కూడా మనకు మొత్తం పెడతాను, మన గ్రూప్లో పెడతానమ్మా, మీకు యూజ్ అవుతుంది బాగా ఓకేనా. అండ్ నెక్స్ట్ సార్ అంత బాగానే 40 మార్క్స్ అమ్మా, అంత బాగానే ఉంది సార్, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, రోజుకి ఎన్ని అవర్స్ చదవాలి, చిన్న క్లారిటీ కొంచెం బాగా నేను క్లారిటీ ఇస్తా. మనకి మొత్తం అనుకుంది 9 days అమ్మా. ఎంత మనకి 90 రోజులు అనుకున్నాం. 90 రోజులు ఇక్కడ 2 పనులు చేయాలి నువ్వు. ఒకటి లైవ్ అటెండ్ అవ్వాలి, తర్వాత ఎగ్జామ్లు రాయాలి. మన యాప్లో ఎవ్రీ సండే ఫ్రీ ఎగ్జామ్ పెడతాను నేను, ఫ్రీ ఎగ్జామ్ ఓకేనా. సార్ ఇక్కడ ఏం లేదు, నువ్వు ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తావంటే Part 1 ఓకే, గుడ్ Part 1 టైం ఉంది. ఇక్కడ ఏం లేదు Part 1 మనకి Part 1 మైండ్లో పెట్టుకో. ఇక్కడ మొత్తం 5 parts, Part 1, Part 1, Part 2, Part 3, Part 5, Part 6 ఓకేనా. 90 రోజులు కాబట్టి మైండ్లో పెట్టుకో. అంటే మనకి మార్చ్ ఎండింగ్ కల్లా మొత్తం పూర్తి అయిపోవాలి ఓకే. ఇక్కడ రా సార్, దీనికి నాకు జస్ట్ 10 days కావాలి సార్, చాలా ఎక్కువ 10 days. కానీ ఏమంటే ఎలా అంటే అందులోంచి ఒక్క బయటకు పోకూడదు, నీకు అలా ప్రిపేర్ అవ్వు. నువ్వు నెంబర్ సిస్టమ్ ఎల్సిఎస్ ప్రిపేర్ తర్వాత బుక్ తీసుకొని ఆ మొత్తం ఇలా వచ్చేవాళ్ళు నీకు. ఎలా అంటే ఒక్క బిట్టి పోకూడదు, చదివి కొంచెం బాగా చదువు. సార్ దీనికి ఏమో ఎంత మనకి 10 days సార్ ఓకేనా. నెక్స్ట్ దీనికేమో మనకి ఇన్ తీసుకో, స్లో అండ్ స్టడీ, కంగారు పడక, నువ్వు టైం ఉంది. ఎందుకంటే ఇదే మళ్ళీ మనకి మెయిన్స్ యూజ్ అవుద్ది. మళ్ళీ నువ్వు కంగారు పడి ఈ డిగ్రీ ఇంటర్ లాగా 1 day బ్యాటింగ్ వద్దు మనం ఓకేనా. 90 రోజులు బ్యాటింగ్ చేద్దాం మనం ఇక్కడ. ఎంతమ్మా 20 days చేయి. అందులో మనకి పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, డిస్కౌంట్ 20 days చాలా ఎక్కువ ఓకేనా. తర్వాత Part 3 జస్ట్ 10 days చాలు దీనికి నాకు. ఎంతమ్మా 10 days చాలు Part 3కి ఓకేనా.
తర్వాత ఏమో పార్ట్ 4 ఈ ఆర్డర్లో ఇల్లు పర్ఫెక్ట్గా ఉంటుంది నీకు, ఫిక్స్ అయిపో. ఇదేమో 5 days చాలు, 5 days చాలా ఎక్కువ. నెక్స్ట్ ఏమో పార్ట్ 5 దీంకో 10 days చాలు, దీంకో 10 days చాలమ్మా. అంటే మొత్తం చెక్ చేసారి సార్ 30, 40, 50, 60 మొత్తం 75 days అమ్మా. సార్ 90 చెప్పక 70 ఏంటి సార్ అంటే కాసేపు వెయిట్ చేయని క్లారిటీ ఇస్తా నానా. 75 ఎవ్రీ సండే నువ్వేం చదవద్దు, ఆ వారం మొత్తం కూడా నువ్వు ఏం చదివేవో దాన్ని రీక్యాప్ చేయి. మెయిన్ ఇక్కడ రివిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. నువ్వు ఎంత చదవ కాదు ఎంత ఇంప్లిమెంట్ చేసావు నీకేం గుర్తుందని. కారణం ఏంటంటే మనం మార్నింగ్ చదువుతాం కదా, నైట్ పడుకోబోతుకి 70% గాలికి ఎగిరిపోద్ది. కాబట్టి నువ్వు ఒక వారం మొత్తం కూడా ఏం చదివేవో చేసి సరిపోద్ది, ఓకేనా. అంటే ఎంత మనకి మొత్తం 2 months కదా, దగ్గర ఒక 8 days కలిపి, ఒక 10 days కలిపి ఆదివారాలు మొత్తం నీకు ఇచ్చింది 85 days అమ్మా. ఇంకా నీకు టైం ఉంటే మర్చిపోక ఇది ప్రిపేర్ తర్వాత ఎగ్జామ్లు రాయాలి నువ్వు, అండ్ లైవ్కి రావాలి. లైవ్ ఎవ్రీలో నీకు ఎగ్జామ్ అవుతుంది ఇండైరెక్ట్గానా, ఓకేనా. ఇదేమో అర్థమెటిక్. పార్ట్ 1 10 days, పార్ట్ 20 days, 10, 5, ఓకేనా. రీజనింగ్ రీజనింగ్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. రీజనింగ్ మనకేమో నాన్ వర్బల్కి ఫస్ట్ నాన్ వర్బల్, దీనికి ఒక 5 days చాలా ఎక్కువ, 3 days చాలు నాన్ వర్బల్కి. ఎంతమ్మా 3 days కావాలి దీనికి. నెక్స్ట్ తర్వాత ఎంత, అది నాన్ వర్బల్ 3 days కదా. తర్వాత ఇది మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అమ్మా, దీనికి ఒక 20 days కావాలమ్మా, 20 days చాలు. తర్వాత ఏమో అనలిటికల్, ఇవన్నీ కూడా మన దాంట్లో ఉంటాయేమో చూసుకోండి. దీనికి ఏమో అనలిటికల్కి మనకి ఒక 10 days చాలు. అండ్ లాజికల్ రీజనింగ్కి దీనికి ఒక మనకి 10 days చాలు. మొత్తం అంతా ఇక్కడ మనకి సార్ ఈ మొత్తం మనకి 43 రోజులు సార్. పెద్ద మ్యాటర్గా ఈజీగా అయిపోద్దబ్బా సార్. అది కాదు సార్ నువ్వు అందేంది 10 days మొత్తం కలిసి 90 దాటిపోతుందంటే, అలా కాదు, మైండ్లో పెట్టుకో సార్. రోజుకి అర్థమైతే 2 hours సార్, రీజనింగ్ 2 hours సార్, మైండ్లో పెట్టుకో 2 hours, మొత్తం 4 hours, ఓకేనా. ఇక్కడ జనరల్ సైన్స్ రోజుకి 2 hours పెట్టుకో, 2 hours చాలు, 2 hours చాలు. దీనికి ప్రీవియస్ 1 hour చాలు, మైండ్లో పెట్టుకో, ప్రీవియస్ 1 hour చాలు. అంటే సార్ 2 hours, 1 hour, 2 hour మొత్తం ఎంత మనకి రోజుకి నాకు జస్ట్ 7 hours చదివితే నువ్వు నమ్ము చాలా సిలబస్ అవుద్ది. అరే ఒకేసారి మైండ్ వేయడం కన్నా కొంచెం వేసుకుని తెలియకుండా ఎంత అవుద్ది, అది చాలా క్లారిటీ వస్తుంది. కాబట్టి అసలు టైం వేస్ట్ చేయొద్దు, ఓకేనా. చిన్న క్లారిటీ ఇస్తున్నా. నేనేమన్నా ఇలా మైండ్లో పెట్టుకో. అండ్ నీ దగ్గర ఆర్డర్ చెప్పాను, ఎందులో ఏం పడుతున్నాయి నాకు క్లారిటీ కావాలి కాబట్టి నువ్వు సింపుల్గా గెయిన్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా ప్రిపేర్ అయితే రోజు 7 hours చదివితే సండే ఆపే, సండే మొత్తం నాకు రివిజన్ కావాలి. ఇలా నువ్వు రోజుకి 7 hours ఎక్కువ, 7 hours చాలు ప్లాన్ చేస్తే పక్కా అయిపోద్ది మంది. ఎందుకంటే చిన్న క్లారిటీ ఇస్తున్నాను. 70 ఏంటబ్బా ఇంకెక్కువ వస్తాయి, 70 చాలా ఎక్కువ. ఈసారి నాకు తెలిసి 40 క్వాలిఫై అయిపోతారు, ఓకేనా. మనకి స్టేజ్ 2 ఇక్కడ మెయిన్ మనకి. నేనేమన్నాను ఇదే 70 నీకు రా మార్క్స్ ఒకవేళ స్టేజ్ 2లో వచ్చిన పక్కా జాబ్ వస్తుంది. కానీ చెక్ చేసుకో, లాస్ట్ టైము 50, 60 ఉన్నాయి. నీకు రా మార్క్స్ 70 వస్తే పక్క పెరుగుద్దిగా 120. నెక్స్ట్ ఇదే ఫాలో అవుదాం మనం. నేను క్లారిటీ ఇస్తా, మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా ఏం వద్దు. నీకు మొత్తం నేను క్లారిటీ ఇచ్చా, ఎలా వస్తుందో ఎలా పడుతుందో క్లారిటీ ఇచ్చా. క్వాంటమ్ రీజనింగ్ పరంగా నేను క్లారిటీ ఇస్తున్నా, ఓకేనా. నువ్వు మార్నింగ్ 6:30కి ఈవినింగ్ 6 గంటల లైవ్కి వస్తే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీడే లాస్ట్ రైల్వే ఎగ్జామ్ ఏ వరకు నేను లైవ్ పెడుతూనే ఉంటా. అది నీకు యూజ్ అవుద్ది, ఓకేనా. అస్సలు మిస్ అవ్వద్దు, ఓకే. ఈ విధంగా ప్రిపేర్ అయితే పక్క నువ్వు క్వాలిఫై అయితే నేను బెట్ కాస్తున్నా, ఓకేనా. నాను నీకు గట్టి సపోర్ట్ ఇస్తా, ఓకేనా. అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్. ఎవరు కూడా మైండ్లో పెట్టుకో, ఒక్కసారి జాబ్ వస్తే లైఫ్ మొత్తం మారిపోద్ది. మన కోసం ఇంకా ఇయర్ మొత్తం నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి. నువ్వు దేన్ని మిస్ చేసుకోవద్దు, ఓకేనా. అండ్ బావిను మీకు ఎవరికన్నా సార్ మేము గ్రూప్లో యాడ్ అవ్వాలి, కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లోనేమో లింక్స్ ఉన్నాయమ్మా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 నాన్ వర్బల్ లింక్స్ ఉన్నాయి. మీకు ఇంటర్నల్ మొత్తం వచ్చేస్తాయి కాబట్టి అది తీసుకోవచ్చు. లేదు సార్ అనుకుంటే మళ్ళీ మీకు అది తీసుకోండి. కింద మళ్ళీ మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కానీ మీ డౌట్స్ కానీ అందులో క్లారిఫై చేస్తారు అందరూ కూడా, ఓకేనా. అండ్ ఆల్సో ఎవ్రీడే ఫ్రీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. అంటే నువ్వు బయటికి వెళ్ళి కరెంట్ అఫైర్స్ కావాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఫ్రీ ఇస్తాం మేము. రోజుకి తెలుగులు బైలింగ్లు ఇస్తాం, కింద బిట్లు కూడా ఇస్తాం. అది నీకు చాలా యూజ్ అవుద్ది, ఓకేనా. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు, మైండ్లో పెట్టుకో. కోర్తే సౌండ్ వచ్చేయాలి, అలా ప్రిపేర్ అవ్వాలి మనం. మన సమాధానం ఎప్పుడు కూడా గోల్ కాదమ్మా, నాకు కావాల్సింది మన యొక్క జాబ్ చెప్పాలి. నీ ప్లేస్ వాల్యూ మారిపోవాలి. ఫేస్ మారదబ్బా, ప్లేస్ మారుద్దిగా. ఇప్పుడు నువ్వు స్టూడెంట్వి, నువ్వు దానికి నీ జాబ్ వస్తే ఎంప్లాయ్, అది కూడా రైల్వే ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆ కిక్కే వేరు, ఓకేనా. ఆల్ ద బెస్ట్. ఇలా ప్రిపేర్ అవుదాం, పక్కా జాబ్ కొడదాం. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే నువ్వు పక్కా చెయ్యి,
సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయి, షేర్ అండ్ కామెంట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఫ్రెండ్స్ చెప్పమ్మా, గ్రూప్లో యాడ్ అవ్వండి. మర్చిపోక ఎవ్రీడే 6 గంటలకి మనకి 6 o'clock లైవ్ ఉంటుంది. ఓకేనా? అక్కడ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సైనింగ్ ఆఫ్ యువర్ సత్య సార్. బాయ్ నాన్న.